గుడ్ మార్నింగ్ అండి అందరికీ. వెల్కమ్ టు కలవకలు టాక్స్. ఈరోజు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి తెలుసుకుందాం. ఈ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే ఇవాళ మనకి ఈ డైలీ రెగ్యులర్ న్యూస్‌లో బాగా వింటున్నటువంటి టాపిక్ ఏంటంటే, ఈ ఐబొమ్మ రవి అరెస్ట్ గురించి. అసలు ఈ ఐబొమ్మ రవి అంటే ఎవరు? ఎక్కడి నుంచొచ్చాడు? ప్రపంచం మొత్తం ఇప్పుడు ఇతని గురించి మాట్లాడుకోవాల్సినంత అవసరం ఏంటి? నిజమే. ఇతను ఒక సాధారణ కుటుంబంలో పుట్టి, ప్రపంచంలో సైబర్ క్రైమ్ గోస్ట్‌గా ఎదిగాడు. ఒక పెద్ద డిజిటల్ నెట్‌వర్క్‌ని ఏర్పాటు చేశాడు. ఒక పెద్ద డిజిటల్ నెట్‌వర్క్ మాఫియాని క్రియేట్ చేశాడు. ఇతనే ఇప్పుడు ఆహ్, దాని ఈ డిజిటల్ నెట్‌వర్క్ మాఫియాకి ఇతను డాన్. ఎగ్జాంపుల్‌గా చెప్పాలంటే ఇతను డాన్ లాంటి వాడే. ఇంత పెద్ద డాను ఒక చిన్న మెసేజ్‌కి పోలీసులకి దొరికిపోయి ఇప్పుడు జైల్‌లో ఉన్నాడు. అయితే మనం ఇతని హిస్టరీ గురించి పూర్తిగా అసలు కథ ఏం జరిగిందనేది ఒక కథ రూపంలో మీకు నేను ప్రెజెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఆహ్, అంటే అతను ఎక్కడి నుంచి వచ్చాడు, ఇప్పుడు ఎక్కడి దాకా వెళ్ళాడు, ప్రెజెంట్ ఇప్పుడు అతని స్టేటస్ ఏంటి అనేది ఒక కథ రూపంలో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా? అయితే ఇతను విశాఖపట్నం ఒక శివార్లలో ఔట్‌స్కట్స్‌లో ఒక సాధారణ కుటుంబంలో పుట్టాడు. అంటే ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ పెద్దగా ఏం లేదు. నార్మల్ ఫ్యామిలీ. చాలా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఆ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ‌లో పుట్టాడు. మంచిగానే చదువుకున్నాడు. వెల్ అండ్ గుడ్. ఒక ఐటీ ఉద్యోగం సంపాదించాడు. బట్ కొంచెం చిన్న సాలరీనే. బాగానే సాదా సీదాగానే ఫ్యామిలీ అతని జీవితం నడుస్తుంది. ఈ సాదా సీదాగా జీవితం నడుస్తున్నప్పుడు అతనికి మ్యారేజ్ అయింది. వెల్ అండ్ గుడ్. మ్యారేజ్ అయిన తర్వాత నుంచి అతని పరిస్థితి అంతా తల్లకిందులైపోయింది. ఎందుకంటే అతనికొచ్చేది చాలా తక్కువ సాలరీ. కానీ భార్య తరపు వాళ్ళు గాని, అతనికి అతని నుంచి అనేకమైనటువంటి అవమానాలు ఎదురవ్వటం జరిగింది. ఎలాంటి అవమానాలంటే, "ఇక నువ్వు జీవితంలో ఎదగలేవా? ఇక నువ్వు ఇంతేనా? నువ్వు డబ్బులు సంపాదించలేవా?" ఇలాంటి మాటలు పదే, 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 పదే విని అతను స్టేటస్ ఒక మైండు స్టేటస్ అనేది ఫ్రస్ట్రేషన్ లెవెల్ దాటిపోయి ఎళ్ళిపోయింది. ఇక భరించలేకపోతున్నాడు. ఎలాగైనా సరే ఫిక్స్ అయిపోయాడు. ఎలాగైనా సరే డబ్బు సంపాదించాల్సిందే. నేను కోట్ల రూపాయలు సంపాదించాల్సిందే. కోట్లకు అధిపతి అవ్వాల్సిందే అని చెప్పి గట్టిగా నిర్ణయం తీసుకున్నాడు. నిర్ణయం తీసుకొని ఆలోచిస్తున్నాడు ఏం చేయాలని. అనుకోకుండా ఒకరోజు ఏం జరిగిందంటే, ఒక పైరసీ డాక్యుమెంటరీ గురించి వీడియో చూడడం జరిగింది. ఒక పైరసీ డాక్యుమెంటరీ వీడియో చూడడం జరిగింది. ఆ పైరసీ డాక్యుమెంటరీ వీడియో చూసిన తర్వాత అతని మైండు ఒక స్పార్క్‌లాగా వెలిగిపోయింది. యెస్! ఇది నేను చేయాల్సింది. ఇలా చేస్తే కదా నాకు డబ్బులొచ్చేది. ఇలా చేస్తే కదా నాకు కోట్ల రూపాయలొచ్చాయి అని చెప్పి ఆలోచించుకొని నేనొక వెబ్‌సైట్ క్రియేట్ చేయగలను. నాకు తెలుసు నేను వెబ్‌సైట్ డెవలప్ చేయగలను. నేను ఆల్రెడీ ఒక వెబ్‌సైట్ డెవలపర్‌ని అని చెప్పి అనుకోని ఒక వెబ్‌సైట్ క్రియేట్ చేసి ఆ వెబ్‌సైట్‌లో నేను సినిమాలు ఫ్రీగా ఇస్తాను. ఆ సినిమాలు ఫ్రీగా చూడటం వల్ల యాడ్స్ వస్తాయి. నాకు ఆ యాడ్స్ వాళ్ళు డబ్బులిస్తారు. చాలు నాకు కోట్ల రూపాయలు సంపాదించడానికి ఇదే ఒక మార్గం. ఇదే అసలైన మార్గం అని చెప్పి అతను నమ్మాడు. నమ్మి ఐబొమ్మ వెబ్‌సైట్‌ని లాంచ్ చేశాడు. లాంచ్ చేసి కొంచెం కొంచెంగా సినిమాలు అప్‌లోడ్ చేయడం జరిగింది. మొదటగా నెల తిరిగేపాటికి ఒక 10,000 మంది అతని వెబ్‌సైట్‌కి విజిట్ చేయడం జరిగింది. కొంచెం కొంచెంగా 10,000 లక్షయింది. లక్షల్లో 10,00,000 అయింది. 10,00,000 ఒక 35, 50 లక్షల మంది వరకు ప్రతి నెల అతని వెబ్‌సైట్‌ని విజిట్ చేయడం జరుగుతుంది. సో, ఇప్పుడు అతనికర్థమైంది. జనాలు థియేటర్‌కి రాకుండా నా వెబ్‌సైట్‌కొస్తున్నారు. నా ఐబొమ్మ వెబ్‌సైట్‌కొస్తున్నారు. అంటే నన్ను నమ్మారు జనాలు. నాతో పాటే ఉంటారు జనాలని చెప్పి అతను నమ్మి, ఇదే అతనికి అదునుగా మారింది. సో, ఇక్కడి నుంచి అతని ప్రపంచం అనేది మారిపోయింది. ఇక్కడి నుంచి అతని దశ తిరిగిపోయింది. ఎలా అంటే, ఎప్పుడైతే అతని వెబ్‌సైట్ ప్రతి నెల 50,00,000 యూజర్స్ తగ్గకుండా వస్తున్నారో, అతనికి యాడ్‌లనేవి అత్యధికంగా రావడం మొదలైంది. ఇతను ఒక్కొక్క యాడ్‌కి అంటే ఒక్కొక్క యూజరు ఆ యాడ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్‌గా అతనికి రూ. 10 నుంచి రూ. 12 వరకు వసూలు చేసేవాడు. అంటే ఇమాజిన్ ప్రతిరోజు అతనికి ఎంత సంపాదిస్తున్నాడనేది. పర్ క్లిక్, పర్ యూజర్ అని చెప్పి అతను డిమాండ్ చేస్తూ ఆ బెట్టింగ్ యాప్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకోవడం జరిగింది. ఇది ఇలా అయితే ఆ యాడ్స్ ఏంటంటే బెట్టింగ్ యాప్స్ అని మనందరికీ తెలుసు. నెట్‌వర్క్ గేమింగ్ యాప్స్ రకరకాలైనటువంటి యాప్స్. సో, ఇదిలా ఉంది. ఓకే. ఇప్పుడు సినిమాల్ని అతను ఎలా తీసుకొచ్చి అందులో యాడ్ చేసేవాడు అంటే, దీనికి 3 రకాలైనటువంటి పద్ధతులని ఫాలో అయ్యాడు. ఒకటేంటంటే డైరెక్ట్‌గా క్యామ్ రికార్డింగ్, కెమెరా రికార్డింగ్‌ని చేసుకొని దాన్ని సర్వర్స్ ద్వారా
అంటే లేటెస్ట్ వెబ్‌సైట్స్ ద్వారా ఆ కెమెరా రికార్డింగ్ ప్రింట్‌ని 4K ప్రింట్‌గా మార్చి అప్‌లోడ్ చేయటం. ఇదొక పద్ధతి. రెండో పద్ధతి ఏంటంటే డైరెక్ట్‌గా ఎక్కడైతే శాటిలైట్ నెట్వర్క్స్ ఉంటాయో, ఆ శాటిలైట్ నెట్వర్క్స్‌ని హ్యాక్ చేసి దాని ద్వారా డైరెక్ట్‌గా ఇతని సర్వర్‌లోకి సినిమాని డౌన్‌లోడ్ చేసుకోవటం. మూడోది డైరెక్ట్‌గా ఇతనికి ఒక ఐటీ ఎంప్లాయీని కాబట్టి నేను ఒక క్రైమ్ వరల్డ్‌ని సృష్టించాలంటే క్రైమ్ వరల్డ్‌కి కావాల్సినటువంటి టూల్స్ ఏవైతే ఉంటాయో డార్క్ వెబ్‌కి కావాల్సినటువంటి టూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ వీపీఎన్ వర్చువల్ ప్రైవేట్ నెట్వర్కింగ్ అని చెప్పి రకరకాలైనటువంటి టూల్స్ ఏవైతే ఉన్నాయో ఆ టూల్స్‌ని మీద అతను పట్టు సాధించి నేర్చుకున్నాడు. నేర్చుకున్నట్టు పట్టు సాధించాడు. సో, ఇప్పుడు ఇక అతను మామూలు ఒక ఐటీ ఎంప్లాయీ కాదు. అతను ఒక మామూలు ఐటీ ఎంప్లాయీ కాదు. సైబర్ క్రైమ్ గోస్ట్‌గా మారిపోయాడు. అతను ఏదైనా సరే క్షణాల్లో ఎలాంటి వెబ్‌సైట్‌నైనా సరే హ్యాక్ చేయగలడు. అంతెందుకు మన ప్రభుత్వం యొక్క స్టేట్ గవర్నమెంటే గాని, సెంట్రల్ గవర్నమెంటే గాని మొత్తం వెబ్‌సైట్స్‌ని హ్యాక్ చేసాడాయన. అంత నాలెడ్జ్‌ని సంపాదించాడు. అంత నాలెడ్జ్‌ని సంపాదించి డబ్బులు రావడం మొదలైంది. ఇక అతనికి అర్థమైపోయింది. ఇందులో స్పెషల్ ఏంటంటే, ఇతను అప్‌లోడ్ చేసేటువంటి సర్వర్స్ ఏదైతే ఉన్నాయో, సర్వర్స్ మన ఇండియాలో పెడితే దొరికిపోతామన్న ఆలోచనతో డిఫరెంట్ కంట్రీస్‌లో పెట్టాడు. ఎక్కడెక్కడ? అమెరికాలో కొన్ని సర్వర్‌లు పెట్టాడు. మలేషియాలో కొన్ని సర్వర్‌లు పెట్టాడు. సింగపూర్‌లో కొన్ని సర్వర్‌లు పెట్టాడు. ఇంగ్లాండ్‌లో కొన్ని సర్వర్‌లు పెట్టాడు. జపాన్‌లో కొన్ని సర్వర్‌లు పెట్టాడు. అంటే ఎప్పుడైనా సరే పోలీసులు ట్రాక్ చేసి ఆ సర్వర్‌ని ట్రాక్ చేసి అక్కడికెళ్ళినా అక్కడ ఒరిజినల్ ఓనర్ ఎవరనేది దొరకరు. సో, ఈ రకమైనటువంటి ఆలోచనతో అతను సర్వర్‌లన్నీ డిఫరెంట్ ఏరియాలో పెట్టాడు. నెక్స్ట్ ఇంకొకటి ఏం చేశాడు, ఒకవేళ నా వెబ్‌సైట్‌ని ఎవరైనా హ్యాక్ చేస్తే ఆటోమేటిక్‌గా ఆ వెబ్‌సైట్ క్లోజ్ అయిపోయి, ఇంకో కొత్త వెబ్‌సైట్ ఓపెన్ అయిపోయేలాగా మిర్రర్ వెబ్‌సైట్స్ అంటారు ఆటిలిని. ఈ మిర్రర్ వెబ్‌సైట్స్‌ని కూడా అతను క్రియేట్ చేసుకొని 65 రకాల మిర్రర్ వెబ్‌సైట్స్‌ని అతను క్రియేట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాడు. సో, అంతెందుకండి నేను ప్రతి ఒక్కళ్ళం ఐబామా వెబ్‌సైట్‌ని విజిట్ చేసినోళ్ళమే, అందులోంచి సినిమాలు చూసిన వాళ్ళమే. ఇది నిజం. ఒప్పుకోవాల్సినటువంటి నిజమే. కాబట్టి ఇతను ఈ రకంగా అతనికి పూర్తిగా ఈ భారతదేశం యొక్క ప్రజల మీద పూర్తి నమ్మకం వచ్చేసింది. సో, నా వెబ్‌సైట్‌ని ప్రతి ఒక్కళ్ళు చూస్తున్నారు. అతను అందులో ఉన్నటువంటి యాడ్ ఏదైతే ఉందో అది క్లిక్ చేస్తున్నారు. సినిమాని చూసి ఎంజాయ్ చేస్తున్నారు. సో, ఇతను పెట్టుకున్నటువంటి ట్యాగ్ లైన్ ఏంటి? వేర్ క్లారిటీ మ్యాటర్స్. నిజానికి ఐబామ్‌లో వచ్చేటువంటి ప్రతి సినిమా హెచ్‌డీ ప్రింట్‌తోనే వస్తుంది. సో, అంత క్లారిటీ ఇస్తున్నాడు కాబట్టి జనాలు దానికి ఇష్టపడి అంటే క్లియర్ క్లారిటీతో అంటే మనం థియేటర్‌లో చూసినా, ఐబామ్‌లో చూసినా ఒకేలా ఉంది కాబట్టి ఆ క్లారిటీ మిస్ అవ్వట్లేదు కాబట్టి జనాలు థియేటర్‌కెళ్ళటం కన్నా ఇక్కడే బావుందన్న ఉద్దేశం చేత ఐబామ్‌లో చూడడం జరిగింది. సో, ఇది ఇలా జరిగింది. ఇక్కడ ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించాడు. ఎక్కడెక్కడ? కేవలం మన ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు. కేరళ, తమిళనాడు, చెన్నై అసలు మొత్తం దేశం మొత్తం అతనికి ఏజెంట్స్‌ని నియమించుకున్నాడు. దేశం మొత్తం మీద బాలీవుడ్ గాని, కోలీవుడ్ గాని, టాలీవుడ్ గాని, అలాగే ఇంటర్నేషనల్‌కి సంబంధించినటువంటి సినిమాలు గాని, ప్రతి ఒక్క చోట ప్రపంచం మొత్తం ఇతను ఒక నెట్వర్క్‌ని తయారు చేసుకొని, ఇతని కింద కొంతమంది ఏజెంట్స్‌ని పెట్టుకొని, ఇతను వాళ్ళకి డబ్బులు పే చేస్తూ, ఇతను యాడ్‌ల దగ్గర నుంచి అడ్వర్టైజ్‌మెంట్స్ దగ్గర నుంచి ఇతను డబ్బులు తీసుకుంటూ, ఇలా ఈ సామ్రాజ్యాన్ని రన్ చేస్తూ ఉన్నాడు. ఈ సామ్రాజ్యాన్ని రన్ చేస్తూ ఉంటూ ఇతనికి అర్థమైంది. సో, నేను ఇక్కడ ఇండియాలో ఉంటే ప్రమాదం. ఇండియాలో ఉంటే నన్ను పట్టేసుకుంటారు. ఖచ్చితంగా పట్టుకుంటారన్న ఉద్దేశం చేత కరేబియన్ దీవులకెళ్ళి అక్కడ వాళ్ళ సిటిజన్‌షిప్ ₹80,00,000 కొనుక్కొని అక్కడ ఉండటం మొదలుపెట్టాడు. సో, ఇతను ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించాడు. ఒక సాధారణ కుటుంబంలోంచి బయటకొచ్చి చెయ్యాలి అనే థాట్‌తో, సాధించాలన్న థాట్‌తో అతను వెళ్ళిన రాంగ్ రూటే కావచ్చు. కానీ సాధించేసాడక్కడ. అతను ఏదైతే అనుకున్నాడో అది సాధించేసాడు. అది తప్పో, ఒప్పో సాధించాడు. ఎక్కడికెళ్ళిపోయాడు? డైరెక్ట్‌గా కరేబియన్ దీవుల్లోకెళ్ళిపోయి ఇండియన్ సిటిజన్‌షిప్‌ని డైరెక్ట్‌గా వదిలేసుకున్నాడు. ఇండియన్ సిటిజన్‌షిప్‌ని డైరెక్ట్‌గా వదిలేసుకొని, కరేబియన్ దేశం యొక్క సిటిజన్‌షిప్ తీసుకొని అక్కడ ఉంటున్నాడు. వెల్ అండ్ ఫైన్. సో, ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించాడు. కరేబియన్ దీవుల్లో ఉంటున్నాడు. ఎక్కడ ఉంటున్నాడో అయితే పోలీసులు ట్రాక్ అంటే ఎవరో ఒకళ్ళు ఏదో ఒక వెబ్‌సైట్ వాళ్ళు నిర్వాహకుడు ఎవరో ఒకళ్ళు దొరుకుతారని అందరిని ట్రాక్ చేస్తూనే ఉంటున్నారు. ఎవరో ఒకళ్ళు దొరకపోతారా అని. ఇంత ట్రాక్ చేస్తున్నా సరే, ఈ ఐబొమ్మ రవి అనే అతను మనిషా? కాదు. కానీ ఎక్కడుంటాడా? తెలీదు. అతని ఫోన్ సిగ్నల్స్ ట్రాక్ చేసడానికా? కుదరదు. ఏ రకంగాను అవకాశం లేకుండా అతని చుట్టూ ఒక పెద్ద వలయాన్ని ఏర్పాటు చేసుకొని, అతను అక్కడుండి ఈ నెట్వర్క్‌ని నడిపించాడు. ఓకే. ఇంత పెద్ద నెట్వర్క్‌ని నడిపించిన అతను సింపుల్‌గా, చాలా సింపుల్‌గా
దొరికిపోయాడంటే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఎలా దొరికిపోయాడంటే, అంటే అంత పెద్ద సామ్రాజ్యాన్ని ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయినటువంటి వ్యక్తి అలా వచ్చి అలా దొరికిపోయాడు. అతను రావడానికి గల కారణాలేంటి అంటే, కరేబియన్ దేశంలో ఉండేటువంటి వ్యక్తి మళ్ళీ ఇండియాకెందుకొచ్చాడు? ఇండియాకొచ్చి పోలీసుల చేతులకి ఎలా దొరికిపోయాడు? ఇది చూద్దాం ఇప్పుడు. అయితే పోలీసుల కథనం అంటే పోలీసుల రిపోర్ట్ ప్రకారం ఏంటంటే, ఇతను పోలీసులు అందరూ ఎవరో ఒకళ్ళు దొరక్కపోతారా అని చెప్పి అన్ని చోట్ల ట్రాక్ చేస్తూ ఉండంగా, పోలీసులు అంటే సినిమా థియేటర్‌లో కెమెరా రికార్డింగ్ అంటే సినిమాని రికార్డింగ్ చేసి బయటకు వస్తున్నటువంటి అంటే అమ్మేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇతని కింద ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళల్లో ఒకడిని పోలీసులు పట్టుకున్నారు. థియేటర్‌లో సినిమా త తే తే షూటింగ్ తీస్తున్నాడని చెప్పి ఆ కేసు మీద అతను దొరికాడు. అతను దొరికిన తర్వాత అతని ఫోన్‌లో అంటే అతని ఫోన్‌లు ఇయన్నీ ట్రాక్ చేస్తారు కదా! అసలు ఏదో ఒక చిన్న లీడ్ ఏమన్నా దొరకపోద్దా ఆ లీడ్ కోసం పోలీసులు ఏం చేశారు, అతని మొబైల్స్ గానీ, ల్యాప్‌టాప్‌లు గానీ ఇయన్నీ చెక్ చేస్తుండగా అందులో ఒక మెసేజ్ దొరికింది పోలీసులకి. ఒక మెసేజ్ దొరికింది. ఆ మెసేజ్‌ని ఆధారంగా తీసుకొని హైదరాబాద్ కూకట్పల్లిలోని ఒక ఫ్లాట్‌లో 4వ అంతస్తులో అక్కడికి వెళ్ళంగానే అందులో అంటే 4వ అంతస్తుకు చేరంగానే అక్కడ ఐబొమ్మ రవి ఉన్నాడు అని చెప్పి పోలీసులు చెప్పడం జరిగింది. రవి ఉన్నాడు. పోలీసులు పట్టుకున్నారు అతన్ని. ఇమ్మీడియేట్‌గా అతని చుట్టూ ఉన్నటువంటి ల్యాప్‌టాప్‌లు, హార్డ్ డిస్కులు 20,000 వరకు ఉన్నటువంటి సినిమాలు అన్నీ ఆటోమేటిక్‌గా రూ. 3,00,00,000 దగ్గర అతని బ్యాంక్ అకౌంట్‌లో ఉన్నటువంటి రూ. 3,00,00,000 సీజ్ చేయటం. సో, ఇది పోలీసులు ఇమ్మీడియేట్‌గా ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం. ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ రెస్పాండ్ అయ్యి, పోలీసులు నిజంగా చాలా మంచి పని చేశారు అని చెప్పి టాలీవుడ్ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మీడియా ముందుకొచ్చి, ఇది నిజంగా చాలా మంచి పరిణామం. మాకు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీకి దగ్గర సంవత్సరానికి 37,000 కోట్ల రూపాయల నష్టం జరిగింది ఇతని వల్ల అని చెప్పి చాలామంది టాలీవుడ్ ప్రముఖులు మాట్లాడడం జరిగింది. సో, అయితే నాకు వచ్చినటువంటి డౌట్ ఏంటంటే అంత పెద్ద సామ్రాజ్యం విస్తరించినటువంటి వ్యక్తి ఒక చిన్న ఎస్ఎంఎస్, ఒక చిన్న లొకేషన్ ట్రాకింగ్ ద్వారా దొరికిపోయాడు అంటే కొంచెం నాకు ఎక్కడో ఆ లింక్ అనేది మ్యాచ్ అవ్వలేదేమో అనిపిచ్చింది. అంటే ఇది పోలీసుల కథనం ప్రకారం ఇలా అని చెప్పి దొరికాడని చెప్పి పోలీసులు చెప్తున్నారు. కానీ సోషల్ మీడియా ఏం చెప్తుందంటే చాలామంది కొన్ని రకాలుగా అతనికి ఇండియాలో ఆస్తులున్నాయి. అయి అమ్ముకోవడానికొచ్చారని, లేదు భార్యతో విడాకులు తీసుకుంటానికి వస్తున్నప్పుడు భార్య పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి పట్టించిందని కొంతమంది. ఇలా సోషల్ మీడియాలో కొన్ని రకాలుగా వస్తున్నాయి. బట్ యాస్ పర్ ద పోలీస్ రిపోర్ట్స్ ప్రకారం అయితే అతను డైరెక్ట్‌గా ఒక మెసేజ్ ద్వారా మేము లొకేషన్ ట్రేస్ చేసి అతన్ని పట్టుకోవడం జరిగిందని చెప్పి పోలీసులు చెప్పడం జరిగింది. అయితే ఇది ఇది అంటే అతను ఎలాంటి స్థాయి నుంచి ఎలాంటి స్థాయికి ఎదిగాడు, మళ్ళీ అక్కడి నుంచి కిందకి పడిపోయాడు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎలాంటి వ్యక్తి అయినా సరే, ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడైనా సరే, చెడు మార్గాలకనేది ఎళ్ళటం అనేది ఎప్పటికైనా అది ప్రమాదమే. ఎంత ఎత్తుకెదిగినా సరే కిందకి పడిపోతాం అని చెప్పి మనకి ఐబొమ్మ ఈ ఇమ్మడి రవి అనే ఈ స్టోరీలో మనం తెలుసుకునేటువంటి నీతి అనుకోండి. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఒకేళ ఇతను నిజంగా తప్పు చేశాడా లేదా అనేది పబ్లిక్ రియాక్షన్స్ ఎలా ఉన్నాయంటే, పబ్లిక్ చాలామంది ఏం మాట్లాడుతున్నారంటే, థియేటర్‌లో ఒక ఐమాక్స్‌కెళ్ళినా, మల్టీప్లెక్స్‌కెళ్ళినా, ఎలాంటి థియేటర్‌కెళ్ళినా సరే రూ. 500, రూ. 1,000, రూ. 5,000 టికెట్, రూ. 10,000 టికెట్లంటే మేము ఎక్కడ చూస్తామండి? ఒక ఫ్యామిలీతో వెళ్ళి, ఒక మల్టీప్లెక్స్‌కెళ్ళి ఒక ఫ్యామిలీతో కూర్చొని సినిమా చూడడం అనేది ఇవాళ జరగని పని. అలాంటి దాన్ని ఇంట్లో కూర్చోబెట్టి ల్యాప్‌టాప్‌లో గానీ, టీవీలో గానీ, మొబైల్‌లో గానీ ఒక క్లియర్ థియేటర్‌లో మల్టీప్లెక్స్‌లో ఎంత క్లారిటీతో 4Kతో వచ్చే ప్రింట్ ఏదైతే ఉందో అంత హెచ్‌డీ ప్రింట్‌ని మనకి ఐబొమ్మలో దొరుకుతున్నప్పుడు పబ్లిక్ ఏం రెస్పాండ్ అవుతారు? అక్కడికెళ్ళటం కన్నా ఇది మెరుగు కదా! ఉచితంగా వస్తుంది కదా! అని చెప్పి పబ్లిక్ నిజంగా ఈ ఐబొమ్మ రవికి చాలా పాజిటివ్‌గానే ఉంటున్నారు. అయితే ఇందులో మనం ఇంకొక విషయం తెలుసుకోవాల్సిందేంటంటే 50,00,000 మంది దగ్గర అతని వెబ్‌సైటు చూడడం జరిగింది. అతనిది ఈ చూసారంటే దాని అర్థం ఏంటి? 50,00,000 మంది యొక్క యూజర్స్ యొక్క డేటా ఈ ఐబొమ్మ రవి దగ్గర ఉందనే అర్థం. ఈ 50,00,000 యూజర్ల డేటాని డైరెక్ట్‌గా ఈ ఐబొమ్మ రవి, ఇమ్మడి రవి ఏం చేశాడంటే ఈ బెట్టింగ్ యాప్సే గానీ, నెట్‌వర్క్ గేమింగ్ యాప్స్ గానీ వాళ్ళకి అమ్మడం జరిగింది. ఇంతమంది డేటా అంటే
ఇంత పెద్ద హ్యూజ్ డేటాని వాళ్ళు కొనుక్కోవడం జరిగింది. సో, ఈ డేటా ద్వారా ఏమైనా జరగొచ్చు. మంచే జరగొచ్చు, చెడే జరగొచ్చు. చెడు జరగడానికి అవకాశాలు ఎక్కువున్నాయి. సో, ఈ డిజిటల్ క్రైమ్ వరల్డ్‌లో ఏమన్నా జరుగుతుంది. సో, ఇది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, డిజిటల్ క్రైమ్ చేయడానికి గన్స్ ఏమీ అవసరం లేదు. ఒక ల్యాప్‌టాప్, ఒక మొబైల్ చాలు. సో, దయచేసి అర్థం చేసుకోండి. మీరు చూసేటువంటి ల్యాప్‌టాప్ గానీ, మొబైల్ గానీ ఎవరో ఒకళ్ళు ఇంకొకళ్ళు హ్యాక్ చేశారా లేదా అనేది కూడా మనం తెలుసుకోవాలి. సో, ఈ వీడియోలో నాకు తెలిసినటువంటి నాలెడ్జ్ ఏదైతే ఉందో అది మీకు నేను షేర్ చేశాను. మీకు ఇంకేమైనా దీని గురించి తెలిస్తే నాకు కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియోలో ఇంతే మరి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. బాయ్.